హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కాంతారా చాప్టర్ 1 మూవీ 8th డే అక్యుపెన్సీ అండ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాము. అలాగే 8 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక టాపిక్ లోకి వెళ్తే, మీరు నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇక డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్దాము. ఫస్ట్ మనం 8th డే అక్యుపెన్సీ గురించి చూసుకున్నట్లయితే మేజర్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడ లాంగ్వేజ్ నుండి స్టార్ట్ చేద్దాము. కన్నడ 2D అక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ 19%, ఆఫ్టర్నూన్ 40%, ఈవినింగ్ 57%, నైట్ షో 64%. ఆల్మోస్ట్ ఒక 7% అయితే హైక్ అయింది ఈవినింగ్ షో నుండి నైట్ షోకి. ఓవరాల్ కన్నడ 2D అక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 45%. ఇప్పుడు మనం తెలుగు 2D అక్యుపెన్సీ గురించి మాట్లాడుకుందాం. మార్నింగ్ 12%, ఆఫ్టర్నూన్ 20%, ఈవినింగ్ 22%, నైట్ 30%. ఆల్మోస్ట్ ఒక ఈవినింగ్ నుండి నైట్ షోని కంపేర్ చేసుకున్నట్లయితే 8% అయితే హైక్ అయింది. ఓవరాల్ తెలుగు 2D అక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 21%. ఇప్పుడు మనం హిందీ 2D అక్యుపెన్సీ గురించి మనం మాట్లాడుకుందాము. మార్నింగ్ 7%, ఆఫ్టర్నూన్ 11%, ఈవినింగ్ 14%, నైట్ 24%. ఆల్మోస్ట్ ఒక ఈవినింగ్ షోతోని కంపేర్ చేసుకున్నట్లయితే నైట్ షోకి 10% అయితే హైక్ అయితే జరిగింది. ఓవరాల్ హిందీ 2D అక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 14%. ఇప్పుడు మనం తమిళ్ 2D అక్యుపెన్సీ గురించి మాట్లాడుకుందాం. మార్నింగ్ 20%, ఆఫ్టర్నూన్ 26%, ఈవినింగ్ 31%, నైట్ 40%. ఓవరాల్ తమిళ్ 2D అక్యుపెన్సీ గురించి మాట్లాడుకున్నట్లయితే 29%. ఇప్పుడు మనం మలయాళం 2D అక్యుపెన్సీ గురించి మాట్లాడుకుందాం. మార్నింగ్ 13%, ఆఫ్టర్నూన్ 18%, ఈవినింగ్ 25%, నైట్ 40%. టోటల్ ఓవరాల్ మలయాళం 2D అక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 24%. ఇప్పుడు మనం 8th డే అకార్డింగ్ టు ద ట్రేడ్ ఇండియా నెట్ కలెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. లాంగ్వేజ్ వైజ్ కన్నడ 7.5 CR, తెలుగు 2.5 CR, తమిళ్ 1.75 CR, మలయాళం 1.5 CR, హిందీ 7 CR. టోటల్ 8th డే ఇండియా నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 20.25 CR, అంటే 20,25 లక్షలు. ఇండియా నెట్ ని గ్రాస్ లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే టోటల్ 24 CR అయితే అవుతుంది. ఓవర్సీస్ రిపోర్ట్ ప్రకారం 4 CR అయితే కలెక్ట్ చేయడం జరిగింది 8th డే రోజున. అంటే 24 + 4 CR టోటల్ 28 CR అయితే 8th డే రోజున వరల్డ్ వైడ్ కాంతారా చాప్టర్ 1 మూవీ కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం టోటల్ 8 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. 7 డేస్ లో ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నట్టుగా 461.50 CR అయితే కలెక్ట్ చేయడం జరిగింది వరల్డ్ వైడ్ గా. ఆల్మోస్ట్ ఒక 462 CR అనుకున్నట్లయితే 8th డే రోజున వరల్డ్ వైడ్ 28 CR అయితే కలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని కలిపినట్లయితే టోటల్ మనకి 7 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ప్లస్ 8th డే కలెక్షన్స్ కలిపినట్లయితే ఆల్మోస్ట్ ఒక 490 CR అయితే వరల్డ్ వైడ్ కలెక్ట్ చేయడం జరిగింది 8 డేస్ లో. కానీ మేకర్స్ ఈ రోజు 509 CR పోస్టర్ అయితే రిలీజ్ చేసిల్లు, అది మీరు పక్కన చూడొచ్చు. మనకు ట్రేడ్ కి మేకర్ కి కంపేర్ చేసినట్లయితే ట్రేడ్ ప్రకారం అండ్ మేకర్ ప్రకారం రెండింటికి కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 20 CR వేరియేషన్ అయితే వస్తుంది, ప్రతి సినిమాకి వస్తుంది. కానీ మొన్నటి వరకు చూసినట్లయితే ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక 10 CR వేరియేషన్ అయితే ఉంటుండే, కానీ ఈ రోజు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 20 CR వేరియేషన్ అయితే అవుతుంది. మనం ఎంత కాదనుకున్న యావరేజ్ గా తీసుకున్నా కానీ ట్రేడ్ అండ్ మేకర్స్ రెండు కలుపుకుని యావరేజ్ గా తీసుకున్నా కానీ 500 CR అయితే అవుతుంది. కానీ మనము మాక్సిమం ట్రేడ్ ప్రకారమే వెళ్ళాలి, ఎందుకంటే మేకర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి అమౌంట్ అయితే వేసుకుంటా పోతారు, దాన్ని మనం నమ్మడానికి లేదు. కానీ ట్రేడ్ మాత్రం 100% పర్ఫెక్ట్ గా పక్కాగా ఉంటుంది. కాబట్టి మనము 490 CR కొంచెం +10 -10 వేసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఒక 500 CR. కానీ ట్రేడ్ ప్రకారం 500 CR క్లబ్ లో అయితే ఇంకా చేరలేదు 8 డేస్ లో. మేకర్స్ ప్రకారం అయితే 500 CR క్లబ్ లో అయితే చేరింది. ట్రేడ్ ప్రకారం మేబీ రేపు చేరొచ్చు, రేపు ఆల్మోస్ట్ ఒక 50 CR కలెక్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీకెండ్ కాబట్టి, రేపు సాటర్డే కాబట్టి ఆల్మోస్ట్ ఒక 50 CR అయితే కలెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. రేపు ఎల్లుండి ఆల్మోస్ట్ ఒక 100 CR మినిమం కలెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. మీరేమంటారు ఫ్రెండ్స్? మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బాయ్.